ఇక మా అవ్వ లేదు అనే వార్త నిన్న రాత్రి 10 గంటలకి వినాల్సొచ్చింది. 3 తరాల పిల్లలు చూసింది. నిండు నూరేళ్లు బతికింది. ఈమె మా అమ్మమ్మ వాళ్ళ అవ్వ, అంటే మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ అన్నమాట. ఈమె లేకపోతే అసలు మేమెవరిమీ లేము. 3 కొడుకులు, 2 బిడ్డలు, మొత్తం 5 మంది సంతానం. ఈ 5గురి పిల్లల్లో అందరికంటే ఎక్కువ చూసుకున్నది, అందరికంటే ఎక్కువ సేవలు చేసింది మాకే. నా పెద్ద కొడుకు పుట్టినప్పుడే 3వ తరం చూసింది. మా అమ్మమ్మకి మా మమ్మ ఒక్కతే కూతురు. మా మమ్మీకి మా తమ్ముడు, నేను ఇద్దరం పుట్టినాం కాబట్టి నా బిడ్డకు లేకపోయినా నా మనమరాలకు ఒక కొడుకు, ఒక బిడ్డ పుట్టిండ్రని చాలా ఇష్టంగా, ప్రేమతో నేను పుట్టినప్పుడు ఇల్లు సంసారం అన్ని వదిలేసి వచ్చి సంవత్సరం ఉన్నదట. అంటే నేను నడిచి మాట్లాడే అంత వరకు మా మమ్మీని నన్ను చూసుకున్నదట. ఇంకా మా తమ్ముడు పుట్టినప్పుడైతే నా బిడ్డకు మగపిల్లలు లేని దానికి నా మనమరాలకు పుట్టిండని మస్తు హ్యాపీ ఫీల్ అయిందట. మా చెర్రి పుట్టిన రోజు నేను కొంచెం క్రిటికల్ కండిషన్ లో ఉన్నా అంటే హడావిడిగా వచ్చింది. అదే రోజు యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది. ఆమె కొంచెం హెవీ పర్సనాలిటీ ఉంటది. కాలు విరిగినప్పుడే ఇంకా బతకది అనుకున్నారు. అయినా ఆమె చాలా స్ట్రాంగ్, తొందరగానే క్యూర్ అయి నడిచింది. 14 సంవత్సరాల తర్వాత నిన్నటితో ఆమె లైఫ్ ఎండ్ అయిపోయింది.